వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలి, ఏ నియమాలు పాటించాలి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు కొంపెల్ల శివ సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, తెలియచేయండి మాకు అసలు ఈ వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలి, అసలు వరలక్ష్మి వ్రతం వైశిష్టత ఏమిటి? ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. అలాగే మనకి వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి గొప్ప సంప్రదాయం. మనకి ప్రాచీన కాలం నుంచి కూడా అనేక వ్రతాలు, కొన్ని శృతిపరంగా, కొన్ని స్మృతిపరంగా, అంటే వేదానికి సంబంధించినటువంటి వ్రతాలు కొన్ని, శాస్త్రాలకు సంబంధించినటువంటి వ్రతాలు కొన్ని. అలాగా శాస్త్రంలో చెప్పబడినటువంటి గొప్ప వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతము. ఈ వరలక్ష్మీ వ్రతము ప్రతి సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం నాడు ఆచరిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ వరలక్ష్మీ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనేక ఫలితాలు కలుగుతాయని మనకి ఇప్పటికే చాలామంది గొప్ప వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే, అమ్మవారి ఆరాధన చెయ్యటం చేత మాత్రమే మనకి అనేక సంపదలు కలుగుతున్నాయని మనకి శృతి స్మృతుల్లో చెప్పడం జరుగుతోంది. కాబట్టి వరలక్ష్మీ వ్రతము ఎవరైనా ఎప్పుడైనా కూడా ఆచరించవచ్చు. అందున శ్రావణ మాసం నాడు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారము అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి శుక్రవారం. భృగువారము అంటే భృగు మహర్షికి అమ్మవారు కూతురుగా ఉద్భవించినటువంటి వారం కనుక భృగువారము, శుక్రవారానికి సంస్కృత నామం భృగువారము. కాబట్టి ఆ వారమునందు వరలక్ష్మీ వ్రతము ప్రత్యేకంగా శ్రావణ మాసము విష్ణుప్రీతి అయినటువంటి మాసము. అందుకని అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతము ఆ మాసంలో చేయటం మనకు అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. అదొకటి. ఒకవేళ 2వ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతంగా చేస్తున్నటువంటి 2వ శుక్రవారం నాడు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఏ శుక్రవారం నాడైనా కూడా ఆడవాళ్ళు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. గురువుగారు, వ్రతం చేసేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? అంటే సాధారణంగా మనకి స్కాంద పురాణంలో సూత సంహిత అనేటువంటి ఒకానొక గ్రంథంలో వ్రత నియమాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ వ్రత నియమాలు, ఎప్పుడూ కూడా వ్రతం చేసేటువంటి వాళ్ళు ప్రాతకాలంలో లేవాలి. చాలామందికి ఇవాళ అలవాటు తప్పిపోయింది. కానీ వ్రతం చేద్దాము అని నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానాది సంధ్యావందనాదులన్నీ కూడా చేసుకుని, అంటే స్నానాది వాళ్ళ నిత్య నైమిత్తికాలన్నీ పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా తులసి మొక్కకి నీళ్లు పోసి పుష్పం పెట్టి తీరాలి. తులసి అమ్మవారి ఆరాధన ఆడవాళ్ళకి ఎంత ముఖ్యమంటే, సాధారణంగా దినచర్యలో ప్రతినిత్యము మగవాళ్ళకి సంధ్యావందనం అనేటువంటిది ఎంత ప్రాధాన్యతంగా ఉందో, అదేవిధంగా ఆడవాళ్ళకి స్నానం చేసిన వెంటనే శుచిగా తులసి అమ్మవారికి, తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది నిత్య ఖచ్చిత సంప్రదాయం. అలా తులసమ్మవారి పూజ చేసిన తర్వాత వాళ్ళు నిత్యం చేసుకునేటువంటి దీపారాధన, పూజ అన్నీ కూడా పూర్తి చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు ఆ వ్రతానికి సంబంధించినటువంటి పీటది వేసుకొని చక్కగా దాంట్లో బియ్యం అన్నీ పోసుకొని, కలశం ఉన్నటువంటి సంప్రదాయం వాళ్ళు ఉన్నారు. కలశ లేకుండా కేవలం ప్రతిమ మాత్రం పెట్టుకుని పూజ చేసేటువంటి సంప్రదాయం కూడా ఉంది. కాబట్టి ఆ పూజ వాళ్ళు ఏ సంప్రదాయం ప్రకారం ఉన్నారో ఆ సంప్రదాయం ప్రకారంగా పూజ చేసుకోవాలి. అయితే వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండేటువంటి నియమాలు ఏంటంటే, కోప్పడడం పనికిరాదు. ఎప్పుడూ కూడా అమ్మవారు ఆరాధన చేసేటువంటి వాళ్ళు కోప్పడకూడదు. ఇదే విషయాన్ని మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్పారు. మైత్ర్యాది వాసనాలభ్యా మహాప్లగ సాక్షిణి అని ఒక మాట ఉంది. మైత్ర్యాది వాసనలు ఉన్నటువంటి వాళ్ళకి, మైత్రి, కరుణ ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ అమ్మవారు చాలా సులభంగా లభిస్తుందని మనకి లలితలో చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కోప్పడటం కానీ, అవాచ్యం అంటే మంచి మాటలు కాకుండా చెడమాటలు మాట్లాడటం కానీ ఇటువంటివి ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. ఎప్పుడూ సదా మంచే మాట్లాడుతూ ఉండాలి. ఆ రోజున వ్రతం పీటల మీద కూర్చున్నప్పుడు ఎప్పుడూ భగవంతుడు ఎదురుగుండా కోప్పడడం కానీ, బాధపడడం కానీ
ఎప్పుడూ చెయ్యకూడదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన శుద్ధ పరబ్రహ్మ ఆనంద స్వరూపం అమ్మవారు. ఎప్పుడు వాళ్ళ ఎదురుగుండా ఉన్నప్పుడు అంతే ఆనందంగా మనం కూడా అమ్మవారిని అర్చన చేసుకుంటే ఆవిడ విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది. ఈ రోజున అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి గురువుగారు? అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం క్షీరాన్నం, ఆవు పాలతో చేసినటువంటి పాయసం. అదొకటే కాకుండా అమ్మవారికి ఇంకా ఇష్టమైనటువంటిది దధ్యాన్నము. మనకి లలితలో కూడా వస్తుంది, దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారణి అని ఒక మాట ఉంది. కాబట్టి అమ్మవారికి దధ్యోజనం కానీ, క్షీరాన్నము, దధ్యోజనము, వడపప్పు, పానకము, చలివిడి, దానితో పాటుగా సంప్రదాయం ప్రకారంగా చేసుకునేటువంటి గారెలు కానీ, బూరెలు కానీ, ఇంకా మధుర పదార్థాలు ఏవైనా కూడా అమ్మవారికి ప్రీతిగా నైవేద్యం పెట్టవచ్చును. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల కలిగే ఫలితాలు ఏంటి గురువుగారు? వరలక్ష్మీ వ్రతము ఇవాల్టి కాలంలో వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తున్నారంటే ఏదో డబ్బు బాగా వస్తుందనో, ఐశ్వర్యం బాగా వస్తుందనో అందరూ వ్రతం చేస్తున్నారు. కానీ అసలు లక్ష్మీదేవి యొక్క నిజస్వరూపాన్ని చాలామంది మరిచిపోయారు. ఇవాళ లక్ష్మి అంటే కేవలం డబ్బుకు మాత్రమే ఉండేటువంటి ఒకనొక దేవతగా ఇవాళ అందరూ కూడా భావన చేస్తున్నారు. కానీ లక్ష్మి అంటే సమస్త సర్వ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆవిడనే లక్ష్మి అని పిలుస్తారు. అంటే ధర్మం చెయ్యాలనేటువంటి బుద్ధి కానీ, అదేవిధంగా ఎప్పుడూ కూడా పక్కవారు యందుండేటువంటి ప్రేమ కానీ, సదా దయ కలిగి ఉండటము, ధర్మకార్యాచరణ చేయటము, అదేవిధంగా సమయానికి పట్టేటువంటి నిద్ర, కడుపు నిండా తినేటువంటి ఆహారము, ఆరోగ్యకరమైనటువంటి శరీరము, మంచి మనస్సు, ఇవన్నీ కూడా లక్ష్మి యొక్క లక్షణాలండి. పక్కవాడికి పెట్టేటువంటి దానగుణం కూడా గొప్ప లక్ష్మీ తత్వం. కాబట్టి ఇవన్నీ అష్టగుణాలుగా చెప్పబడ్డాయి. ఈ 8 గుణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు పరిపూర్ణలే, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. అమ్మవారి ఆరాధన దేనికి చేయాలంటే లక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని. అంటే లక్ష్మీ అనుగ్రహం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గుణాలన్నీ కూడా వాళ్ళకి వంట పట్టి చక్కగా సమయానికి పనికొచ్చేటువంటి ఐశ్వర్యం కావాలి. అంతేగాని అక్కర్లేకుండా అదే పనిగా ఐశ్వర్యం భోగాలు అనుభవించడానికి కాదు, ధర్మకార్యాచరణ చేయటానికని ఐశ్వర్యం కావాలి. అందున అది సమయానికి మనకు పనికి రావాలి. అలా వచ్చేటువంటి ఐశ్వర్యం అమ్మవారి ఎల్లప్పుడూ మన యందుండి మనల్ని కటాక్షించాలని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఈ వ్రతం ఎవరెవరు చేసుకోవచ్చు గురువుగారు? ఈ వ్రతము సాధారణంగా పూర్వకాలము అంటే యుగ ప్రారంభం అనుకోవచ్చు, కృతయుగ సర్వవర్ణాల వారు ఆచరించేవారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి కలికాలంలో వర్ణవైషమ్యాలు బాగా పెరిగిపోవటం చేత చాలామంది ఆచరిస్తున్నారు. కొంతమంది మాకు ఆనవాయితీ లేదనో ఏదనో మానేస్తున్నారు. కానీ సమస్త వర్ణాల వాళ్ళు, అమ్మవారి అంటే ప్రీతి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అందున సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీలను ఆచరించమని మనకు మొట్టమొదటి నుంచి శాస్త్రం చెప్తోంది. కాబట్టి అలా ఉన్నటువంటి వాళ్ళు ఆచరించవచ్చు. కొత్తగా పెళ్ళైనటువంటి వివాహితులు అంటే ఎవరైతే కొత్తగా వివాహమై అప్పుడే కాపురానికి వచ్చినటువంటి ఆడపిల్ల ఉంటుందో ఆవిడ మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతంలోనే ఇంకాస్త ప్రత్యేక పూజ ఉంటుంది వాళ్ళకి. వాటితో కలిపి ప్రధానంగా తొలి సంవత్సరం పూజ అని ఆ తొలి సంవత్సరం పూజ చేసుకుంటారు. కాబట్టి వారు మాత్రం ఆ ప్రకారంగా ఆ పూజ చెయ్యాలి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏమైనా మా ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నారు? అయితే అందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే వరలక్ష్మీ వ్రతం రోజున ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగి చక్కటి సిరి సంపదలు, భోగభాగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యము, దీర్ఘ సౌమంగళ్యము, అలాగే మన పిల్లలకి చక్కనైనటువంటి బుద్ధి కలిగి మంచి విద్య రావాలని అమ్మవారిని అడగవలసినటువంటి ప్రశ్న ఇది. కాబట్టి అమ్మవారిని అడగవలసినటువంటి కోరికలు ఇవి. అయితే చాలామంది ఏంటంటే కోరిక తీరగానే భగవంతుడిని మర్చిపోయేటువంటి సాధారణ లక్షణం ఇవాళ మానవులకు ఉంటుంది. కాబట్టి అలా మర్చిపోకుండా అమ్మవారిని ముఖ్యంగా అడగవలసినటువంటి కోరిక ఏమిటంటే, అమ్మ ఎంత ఎత్తుకెదిగినా ఎంత కిందకి కుంగినా ఎల్లప్పుడూ నీ పాదపద్మాలు మర్చిపోకుండా ఉండేటువంటి స్థితిని ఇవ్వమ్మా అని అడగాలి. అలా అడిగితేనే మనం చెప్పుకునేటువంటి ఆ చారుమతి ఇత్యాది వ్రతకథల్లో చారుమతి అంత గొప్ప స్థితిని పొందింది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని అందరూ కూడా వాళ్ళకి తగినట్లుగా వాళ్ళకి కావాల్సినటువంటి కామ్యాలన్నీ కూడా అమ్మవారికి విన్నవించుకుని, దానితో పాటుగా అమ్మవారు ఎల్లప్పుడూ కూడా మన యందుండి మన ఇంట నివసించాలని కోరుకుని భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలే కాకుండా ఆయురారోగ్యాలు, ధర్మం చెయ్యాలనేటువంటి బుద్ధి అవి కూడా అమ్మవారు ప్రసాదించాలని చక్కగా అందరూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సంపూర్తిగా యథాశక్తిగా
యథాశక్తిగా ఎందుకు చెప్తున్నానంటే ద్రవ్యం శుభ్రంగా ఉండగలిగి లోపంగా ఎప్పుడు అమ్మవారి పూజ చేయకూడదు. ఉన్నవాళ్ళు శుభ్రంగా ఆ స్థితికి తగ్గట్టుగా చేసుకోవాలి. సాధారణమైన వాళ్ళు వాళ్ళ స్థితికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఉన్నవాళ్ళు లేనట్టుగాను లేతే లేని వాళ్ళు అందకుండా అందుకునే ప్రయత్నం చేస్తే దెబ్బతింటారు. కాబట్టి అమ్మవారు ఏవి నువ్వు ఖచ్చితంగా ఇది తీసుకొచ్చి పెడితేనే నేను పూజ చేయించుకుంటాను అనుగ్రహిస్తానని చెప్పలేదు. మన యథాశక్తిగా మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఖచ్చితంగా దాని ప్రకారంగా అమ్మవారిని చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి పలు విధాలుగా నమస్కారం చేసి వ్రతము అని ఎప్పుడైతే అనుకున్నామో వీలైనంత ఎక్కువ సమయం ఆ రోజున భగవంతుడు కానీ కేటాయించేదో వ్రతం అని చెప్పేసేసి ఆ వ్రతం పూర్తవగానే ఒకసారి 4 ఫోటోలు తీసేసి అవి మనం షేర్ చేసేసుకుని ప్రసాదాలు అవి తినేసేసి తర్వాత మనం చేసుకునేటువంటి వేరే కార్యకలాపాలు కాకుండా కాస్త ఒక ఆలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకోవడము, ఏదైనా పరాశక్తి దర్శనం చేసుకుని అలా ఆ రోజున ఎక్కువసేపు భగవంతుడికని మనం కేటాయించి ఉండడం చేత అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా. చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు. చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలమ్మా. అందరికీ కూడా మళ్ళీ పునః వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని సర్వం శ్రీ వరలక్ష్మీ దేవతాచరణారవిందార్పణమస్తు. చూసారు కదా, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.